హలో గైస్, SSMB29 అనే చిత్రానికి మహేష్ బాబు హీరో. అయితే మహేష్ బాబు గారు ఈ సినిమా గురించి చాలా రిస్క్ తీసుకున్నాడంట. అసలు ఏం చెప్తున్నావు భయ్యా అంటే క్లారిటీగా తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ తీసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అయితే రాజమౌళి గారు సినిమా డైరెక్షన్ చేస్తున్నట్టే అందరు హీరోలు రిస్క్ తీసుకోవాల్సిందే. ఆయనతో సినిమా తీస్తున్నట్టు ఆల్రెడీ చూడవచ్చు, మనం ఎన్టీఆర్ గారిని చూడవచ్చు, అదేవిధంగా రామ్ చరణ్ని చూడవచ్చు, ఆల్రెడీ అదేవిధంగా ప్రభాస్ని చూడవచ్చు. రిస్క్ లేదా రివార్డ్ లేదంటాడు రాజమౌళి. ఈసారి డూపులు లేకుండా యాక్షన్ సీక్వెల్స్ అదేవిధంగా ఫైట్ సీన్స్ తీస్తున్నాడంట. ఆల్రెడీ హైదరాబాద్లో షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని విదేశాల వరకు వెళ్తున్నాడు. ఆల్రెడీ మహేష్ బాబు చాలా రిస్క్ తీసుకుంటూ సినిమా గురించి లాంగ్ హెయిర్, గడ్డము ఇవన్నీ పెంచుకొని అదేవిధంగా విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సినిమా గురించి. మళ్ళీ ఈ సీన్స్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్లో స్టంట్ అదేవిధంగా ఫైటింగ్ సీన్స్ అన్నిటికీ మహేష్ బాబే ఎలాంటి డూప్ లేకుండా చాలా రిస్క్ తీసుకుంటున్నాడు మహేష్ బాబు గిట దీనికి ఒప్పుకున్నాడంట. హీరో ఒప్పుకున్నాక మనకేంది భయ్య ప్రాబ్లం. కానీ రాజమౌళి యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా ఉంటాయి మీ అందరూ తెలుసు కదా, ఒక రేంజ్లో ఉంటాయి. ఆ సమయంలో ఎలాంటి దెబ్బలు తగిలినా భారీ నష్టమే జరుగుతుంది. మరి మహేష్ బాబు ఒప్పుకున్నాడు, ఆల్రెడీ దానికి ట్రైనింగ్ తీసుకొని వెళ్తాడు. అదేవిధంగా ఆ సీన్స్ తీసేటప్పుడు మూవీ టీం అంతా అలర్ట్లో ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్గా ఏంటంటే మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్కి డూప్ లేకుండా మహేష్ బాబుతోనే షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. అదేవిధంగా యాక్షన్ సీక్వెన్స్లో స్టంట్స్ ఇవన్నీ చాలా విచిత్రంగా డేంజర్గా ఉంటాయి. అవన్నీ మహేష్ బాబు గారు. ఓవరాల్గా మహేష్ బాబు ఫ్యాన్స్ మీ అందరూ ఎలా అనుకుంటున్నారు ఈ విషయానికి కామెంట్ చేస్తూ, అదేవిధంగా రాజమౌళి గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా గురించి ఎంతగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీ అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.